హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డబుల్ ఇస్మార్ట్ ఈరోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా పూరి జగన్నాథ్ రామ్ కలిసి మరోసారి తీసిన ఈ సినిమాని ఈరోజు అయితే చూడటం జరిగింది. మరి ముందుగా ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్తే, ఇస్మార్ట్ శంకర్ చూసినప్పుడు నాకు కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 అప్పటికి మామూలుగా ఇస్మార్ట్ శంకరే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి మనం పార్ట్ 1 అని చెప్తున్నాము. ఆ సినిమా చూసినప్పుడు అయితే నాకు అంత గొప్పగా ఏం నచ్చలేదు, ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో నాకు నచ్చిన అంశం ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఉంది. ఆ తెలంగాణ స్లాంగు బాగా సెట్ అయింది అతనికి. ఇక పాటలు 2-3 పాటలు సూపర్గా ఉన్నాయి. ఇలా ఉన్న ఆ సినిమా నేనైతే పెద్దగా ఆడదనుకున్నాను, కానీ బీసీ సెంటర్ ఆడియన్స్కి బాగా ఎక్కింది. ఎందుకంటే ఇప్పుడు రివ్యూ చెప్తున్నప్పటికీ కూడా నాకు అప్పుడు అనిపించిన అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూసినప్పుడు అయితే అసలు ఈ సినిమా తీస్తున్నారు అన్నప్పుడే నాకంత ఇది లేదు, దాని మీద అంత ఆసక్తి లేదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే దానికి రెండోది పార్ట్ని తీసుకురావటం అనేది ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. కానీ లేని దాన్ని అతికిస్తున్నారు అన్నట్టుగా అయితే ప్రతి ఒక్కటే ఉంది. పూరి జగన్నాథ్ గారి లాంటి డైరెక్టర్ కూడా ఇలా ఈ దారిని ఎంచుకోవటం అయితే నాకు అంత ఇదిగా నచ్చలేదు. ఎందుకంటే నేను ఎన్నైనా కథలు రాయగలను అని ఆయనే ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి పూరి జగన్నాథ్ గారు చాలా క్రితం రామ్ గోపాల్ వర్మ గారితో మాట్లాడినప్పుడు, సార్ నేను ఈ సినిమా పలానా సినిమాని తెలుగులో రీమేక్ చేద్దాం అని అనుకుంటున్నానని రామ్ గోపాల్ వర్మతో చెప్పినప్పుడు, నువ్వు రీమేక్ చేయటం కంటే సినిమా తీయటం మానేయి, నువ్వు కథ రాయలేవా, నీ కథ రాయటం చేత కదా, నువ్వు ఎన్ని కథలు రావాలంటే అన్ని కథలు రాస్తావు కదా, అలా కథలు రాయలేనప్పుడు నువ్వు సినిమా తీయటం మానేసేయి అని సలహా ఇచ్చారని పూరి జగన్నాథ్ గారే ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత ఈ మధ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్లో డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, పూరి గారు మీరు ఈసారి తీయబోయే సినిమా అంటే లైగర్ డిజాస్టర్ తర్వాత ఈసారి తీయబోయే సినిమా ఒకసారి కథ నాకు చెప్పండి, ఏమన్నా చిన్న చిన్న మెలకువలు ఉంటే చెప్తాను అని చెప్పాడని ఆయనే చెప్పాడు. కానీ కథ కూడా నేను చెప్పలేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెద్దాం అని అయితే అనుకున్నాను అని అన్నాడు. ఇదన్నీ ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసాడా లేదా అనేది ఇప్పుడు విషయానికి వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉంది కథ? ఈ సినిమా కథ వచ్చేసి మనం ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ 1లో చూసిన కథనే మళ్ళీ తీసుకొచ్చాడు. ఇప్పుడు కథలు రాయటం గురించి నేను ముందుగా చెప్పాను కదా, అలాగా రాసిన కథనే మళ్ళీ రాశాడు పూరి జగన్నాథ్. ఇదైతే నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇక ముఖ్యంగా కథ ఏంటంటే, మెయిన్ పాయింట్ విలన్ అయిన మన సంజయ్ దత్ గారికి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండిద్ది. దాంతో ఆయన చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన బ్రెయిన్ని ట్రాన్స్ఫర్ చేసి బతకాలనే ఒక థాట్ వచ్చి, అంటే ఆల్రెడీ ఇలా ఒక వ్యక్తి బతుకుతున్నాడు హైదరాబాదులో అని తెలిసి ఆ వ్యక్తి మన రాము, ఆ వ్యక్తికి ఇలా జరిగింది కాబట్టి నేను కూడా బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ సంవత్సరాలు బతకాలి అని అనుకొని విలను హీరోతో సెర్చ్ చేయడం జరుగుతుంది. మరి హీరోలోకి తన బ్రెయిన్ వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదే మెయిన్ పాయింట్ ఇది. అంటే ఫస్ట్ పార్ట్ 1 పాయింట్నే పార్ట్ 2లో తీసుకొని చిన్న చిన్న మార్పులు చేసి కొంచెం మదర్ సెంటిమెంట్ జోడించి కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ని ఇంకొంచెం ఇదిగా చూపించి ఇలాంటి అంశాలన్నీ తీసుకొని ఈ కథనైతే రెడీ చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అని అంటే, కథలో అయితే కొత్తదనం ఏమీ లేదు. పార్ట్ 1లో ఉన్న కథనే పార్ట్ 2లో తీసుకొచ్చేసాడు. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే, సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ ఏదో కొత్తగా చూపిస్తున్నాడు, పూరి జగన్నాథ్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడా అని అయితే అనిపించింది. కానీ ఆ తర్వాత 10 నిమిషాలు పావుగంట తర్వాత ఏంట్రా బాబు మళ్ళీ ఇలా తీస్తున్నాడు విసుగు పుట్టేసింది. ఇక ఇంటర్వ్యూలో ఓకే కథలోకి తీసుకెళ్తున్నాడు సినిమాని అని అయితే అనిపించింది. మళ్ళీ ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ మామూలే, సినిమా ఎక్కడ కూడా లెగిసిద్ది అని అయితే నాకు అనిపించలేదు. సినిమా మొత్తం అయిపోయినాక కూడా ఎందుకురా బాబు ఈ సినిమా తీశారు అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ గారి సినిమా భారీగా ఇసుగు పుట్టింది నాకు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా తీశాడు, కానీ ఇంత దరిద్రంగా అయితే ఎప్పుడు తీయలేదని నాకైతే అనిపించింది. డైరెక్టర్గా పూరి జగన్నాథ్ గారు కొన్ని సన్నివేశాలు బాగా తీసినప్పటికీ కూడా రైటర్గా అయితే ఈ సినిమాకి ఫెయిల్ అయ్యాడని నేను చెప్తాను. ఇక ఇందులో ఆలీ గారి క్యారెక్టర్ తీసుకుంటే కామెడీ ట్రాక్ నడిపాడండి. కనపడ్డప్పుడల్లా ఆలీ నాకైతే ఇరిటేషన్ వచ్చేసింది. ఏంట్రా బాబు ఈ కామెడీ ఇప్పుడు ఎవడు నవ్వుతాడు? ఆయన ఆల్రెడీ ఫంక్షన్లో కూడా చెప్పాడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా, నేను 15-20 ఏళ్ళ క్రితం ఈ కథని
అంటే ఈ సబ్జెక్ట్ని అలీ గారితో చర్చించాను అని. మరి అప్పుడు తీయాల్సిన కామెడీ సీన్స్ ఇప్పుడు తీస్తే ఎలా ఉండేది పూరి గారు, మీకే తెలియాలి. ఇక సంగీతం విషయానికి వస్తే అదే ఫ్లోలో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. మణిశర్మ గారు పార్ట్ 1కి దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 మరి వీళ్ళ చేపించారో ఆయనే చేశాడో నాకైతే తెలియదుగా, మనకైతే తెలియదు. కానీ అంత ఇంపాక్ట్ అయితే కుదరలేదు. ట్యూన్స్ ఓకే అనిపించినా కానీ 1-2 పాటలు పర్వాలేదు, మాస్లో కొంతవరకు నెట్టుకు రాగలవు అని అయితే అనిపించింది. కానీ టోటల్గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, పాటలు కానివ్వండి, అంత ఇంపాక్ట్గా అయితే ఏమీ లేవు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ కొన్ని షార్ట్స్ అయితే బాగా తీశాడు, కొన్ని సన్నివేశాలు బాగా తీశాడు, బాగున్నాయి. కానీ రైటర్గా ఫెయిల్ అయ్యాడు. రైటర్గా అసలు పూరి జగన్నాథ్ గారి బలమే రైటింగ్. ఆ రైటర్గా అతనైతే ఫెయిల్ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ బాగున్నప్పటికీ కొన్ని వల్గర్ డైలాగ్స్ చాలా ఉన్నాయి సినిమాలో. వల్గారిటీ ఎక్కువగా అనిపించింది నాకు. అలీ గారి క్యారెక్టరేషన్లో కూడా డైలాగ్స్ కొన్ని వల్గర్గానే, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా అలాగే అనిపించాయి. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి తెగే ప్రతి టిక్కెట్ కూడా, వచ్చే ప్రతి రూపాయి కూడా ఒక రాము వల్లే ఈ సినిమాకి వచ్చిద్దని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అదర కొట్టేశాడు, క్యారెక్టర్ని మాత్రం చింపి ఆరేశాడు. అసలు ఈ క్యారెక్టర్ రామ్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్న స్థాయిలో రామ్ అయితే విరుచుకుపడ్డాడు. ఈ సినిమాలో పాజిటివ్నెస్ ఏదైనా ఉంది అంటే సినిమాకి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు కూడా పర్వాలేదు అని అనుకోవాలి అని అంటే అది ఒక్క రామ్ క్యారెక్టర్ గురించి అద్భుతంగా చేశాడు. హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా ఓకే పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఇందులో ప్లస్సులు తక్కువగా ఉంటాయి. అసలు ప్లస్సులు చెప్పండి అంటే నేను రామ్ నటన తప్ప ఇంకా ఏది ప్లస్ అని చెప్పను. డైరెక్టర్గా పూరి జగన్నాథ్ ఫెయిల్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ కూడా ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్మార్ట్ శంకర్ని ఆధారంగా తీసుకొని అయ్యే ట్యూన్స్ చాలా ఎక్కువగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మిగతా వాటికి కూడా వాడినట్టుగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు మనకు ఆ సినిమానే మళ్ళీ చూస్తున్నామా అన్నట్టుగా చాలా సన్నివేశాలు అనిపిస్తాయి. ఇక సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే ఇది సంజయ్ దత్ గారు చేయాల్సిన క్యారెక్టరేనా అని అనిపించింది నాకు. కొంచెం అతను నటించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడేమో సినిమాలో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అతను నడుస్తున్న తీరు కానివ్వండి, అతను చేస్తున్న యాక్షన్ కానివ్వండి, ఏదో బలవంతంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే పర్సనల్గా అలా అనిపించింది. సంజయ్ దత్ గారు కూడా ఫెయిల్ అయ్యారు అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే సంజయ్ దత్ గారు మంచి నటుడు, కానీ ఈ క్యారెక్టర్కి అతనే చేయాలని ఏం లేదు. ఒకవేళ వయసు మీద పట్టడం వల్ల అలా అనిపించిందేమో, కానీ నాకైతే అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఇక షియాజీ షిండే గారి క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలీ గారి క్యారెక్టర్ కూడా చెప్పేశాను ఆల్రెడీ. ఏది పాజిటివ్గా లేదు. ఒక పాజిటివ్ వల్ల ఈ సినిమాలో రామ్ 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 ఇంతకు మించి ఏమీ లేదు. మరి సినిమా టోటల్గా ఎలా ఉంది ఏంటి అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. కథ రాసుకోవటం నీకు చేత కదా అని, చేతగానప్పుడు సినిమా తీయటం మానేసేయని రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రాసిన కథనే పూరి జగన్నాథ్ గారు మళ్ళీ రాశారు. మీకు పైసా వసూలు బాలకృష్ణ గారి సినిమా తీసినప్పుడు పోకిరి సినిమా కథనే మళ్ళీ రాశాడు. కాకపోతే కొంచెం పిక్చరైజేషన్ బాగా తీశాడు, కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ శంకర్ ఏదో లక్కులో హిట్ అయినట్టుగా హిట్ అయితే దానికి పార్ట్ 2ని అదే కథను తీసుకొచ్చి మళ్ళీ తీసాడు. పూరి జగన్నాథ్ గారు ఎంత పెద్ద డైరెక్టరు, అసలు ఇలా సినిమా తీస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి కథ, అసలు కథ మీద ఏమాత్రం ఇది లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా తీయేస్తే సరిపోయిద్ది కదా. విజయేంద్ర ప్రసాద్ గారు కథ నాకు కొంచెం చెప్పండి అన్నప్పుడు నేను చెప్పలేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తే సరిపోయిద్దిగా అనుకున్నాను అని ఆయన చెప్పాడు. దానికి అది ఒక్కటే కారణం అయితే, ఇంకొక కారణం నేను అనుకుంటున్న కారణం ఏంటంటే విజయేంద్ర ప్రసాద్ గారు మీరు డైరెక్షన్ చేసిన సినిమాలు ఏది కూడా హిట్ అవ్వలేదు. మీరు రైటరు, కానీ మీరు డైరెక్షన్ చేసిన సినిమాలు హిట్ అవ్వలేదు. మీకు నేను కథ చెప్పి ఓకే అనిపించుకోవాలా అనే ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు అని నా పర్సనల్గా నా అభిప్రాయం. కనుక తీసిన దాన్నే మళ్ళీ తీసి ఇసుగు పుట్టించాడు. ఒకవేళ బీసీ సెంటర్ ఆడియన్స్కి ఏమైనా కొద్దిగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొద్దిగా మాస్ పాటలు కూడా ఉన్నాయి. కాబట్టి రామ్ క్యారెక్టరైజేషన్ నచ్చిన వాళ్ళకి ఈ సినిమా ఓ మాదిరిగా నచ్చిద్ది, కానీ బాగా నచ్చిద్ది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే ఈ సినిమా నాకైతే బిలో యావరేజ్గానే అనిపించింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది డబుల్ స్మార్ట్ సినిమా రివ్యూ. మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సినిమా చూసి వచ్చిన వాళ్ళు నా రివ్యూ చూస్తే తను పర్ఫెక్ట్గా చెప్పాడని అనిపిస్తే, ఒకవేళ సినిమా చూస్తానికి వెళ్తున్న వాళ్ళు నా రివ్యూ చూసి సినిమా చూసి ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడు అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.